తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేనికైనా సమయం రావాలి అంటే అంతే అంతే అంతే. ఈ రోజు అమ్మవారి సమయం ఇచ్చింది, గీతాంజలి వచ్చింది. 2026 ఎలా ఉండబోతోంది? విపరీతమైన హింస చెలరే. అధికార పార్టీ వారే మరి బంగారం పైన పెట్టుబడి పెట్టమండి. బంగారం మీద పెట్టుబడి పెడితేనే మనం తొందరగా అమ్మలేము. అంటే ఒకసారి దేవాలయానికి వెళ్ళామంటే ఒక పద్ధతి ఉంటుందంటారు. అసలు దేవాలయ సందర్శనం ఎలా ఉండాలి? జగదంబ దేవాలయంలో పొద్దున రష్ ఉంటుంది, సాయంత్రం జగదంబ వైన్స్ లో రష్ ఉంటుంది. డబ్బు పెరిగిందా, భక్తి పెరిగిందా, భయం పెరిగిందా? ప్రదక్షిణం ఎందుకు చేయాలి అసలు దేవాలయంలో? ఒక క్రిస్టియన్ ఎలా వెళ్తాడు అలాగే వెళ్తాడు. ఒక హిందువు ఎందుకు వెళ్ళట్లేదు? కోరికల కోసం చేయాలా నిత్య దీపారాధన? లేదు మన జీవితంలో మార్పు కోసం చేయాలి. ఈ నూనె పెట్టండి, ఆ నూనె పెట్టండి, ఈ నూనె పెడితే ఇది వస్తుంది, ఆ నూనె పెడితే ఇది వస్తుంది. ఇవన్నీ మనకు నూనె పుయ్యడానికే. మగవాడు దీపం పెట్టాలా, ఆడవాడు దీపం పెట్టాలా అనేది పెద్ద సందేహం చాలా మంది. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకున్నప్పుడు, ఎవరి సిమ్ కార్డు వాళ్ళకున్నప్పుడు, ఎవరి అకౌంట్లు వాళ్ళకున్నప్పుడు ఏ దీపాలు రెండు పెట్టుకుంటే తప్ప. కలియుగంలో పాప పుణ్యాల ఫలితం వెంటనే కనిపించదు, దానికి కూడా ఒక సమయం ఉంది అని అంటూ ఉంటారు. ఇది నిజమా? ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుందో ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ప్రదక్షిణ చేసే విధానం కూడా చెబుతూ ఉంటారు. అలాగే ప్రదక్షిణ ఎందుకు చేయాలి అసలు దేవాలయంలో అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ప్రకృష్టంగా దక్షిణం వైపు తిరగటం. ఇక్కడ ప్రదక్షిణము అనేటువంటి మాట ఆ వ్యుత్పత్తిని బట్టి చూస్తే కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏమిటి అంటే భగవంతుడి చుట్టూ తిరగటం, గర్భాలయం చుట్టూ తిరగటం. గర్భాలయం చుట్టూ ఎందుకు తిరగాలి అన్నప్పుడు దానిలో వైజ్ఞానిక రహస్యాలు చాలా ఉన్నాయి. గుడిలో అడుగు పెడుతున్నప్పుడే వాతావరణం మారిపోతుంది, మొత్తం వాతావరణం మారిపోతుంది. మన ఇల్లు వేరు, ఎందుకంటే గుడి ఆగమం ప్రకారం నిర్మించబడ్డది. జామెట్రీ లెక్కలు ప్రస్ఫుటంగా ఉంటాయి. గర్భాలయం ఏమిటి, అంతరాలయం ఏమిటి, ముఖమండపం ఏమిటి, ధ్వజస్తంభం ఏమిటి, ధ్వజస్తంభం దగ్గర ఉన్న బలిపీఠం ఏమిటి, ఆ ధ్వజస్తంభానికి గర్భాలయ గోపురానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి, మధ్యలో ఎన్ని స్తంభాలు ఉండాలి, ముఖమండపంలో ఎన్ని స్తంభాలు ఉండాలి, ఆ స్తంభములు ఎలా ఉండాలి, ఆ గోపురం పైన ఏ ఆగమానికి సంబంధించిన గుర్తులు ఉండాలి, దానిపైన ఏ చక్రములు ఉండాలి, దానిపైన సుదర్శనం పెట్టాలా లేదా అమ్మవారిది శ్రీచక్రం పెట్టాలా, ఇలా ప్రతిదానికి లెక్క ఉంది. మన దాంట్లో శాస్త్రం ఉంది, సంప్రదాయం ఉంది. అంటే మొత్తం అంతా కూడా ఒక శక్తి వలయంగా మారుస్తున్నాం. ఇది కంటికి కనిపించదు, కానీ అద్భుతమైన ఒక శక్తి దేవాలయం చుట్టూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ. దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే మనలో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోవాలి. అక్కడ వ్యతిరేక శక్తులు ఉండకూడదు. కాబట్టి దేవాలయం పవిత్రంగా ఉండాలి అంటే అర్చన బాగా జరగాలి, దేవాలయంలో నియమాదులు చక్కగా జరగాలి, సంప్రదాయాన్ని పాటించాలి. ఇవన్నీ జరగటం ఒక ఎత్తు అయితే, ప్రదక్షిణం ఎందుకు అంటే ఇంతకు ముందు చెప్పింది, దేవాలయం చుట్టూ మొత్తం ఒక ఆవరణాత్మకమైన శక్తి ఉంటుంది. ఈ శక్తి మధ్యలో మనం నడుస్తూ ఉంటే మన లోపల ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు, నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ కూడా క్రమక్రమంగా దూరమైపోయి, శరీరము శుద్ధైపోయి, దేహము శుద్ధి లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు శుద్ధి అయిపోయి మనము మరిచిపోయేటువంటి తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళగలిగినప్పుడు ఇక దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదు. అంటే దేవాలయానికి వెళ్ళటం ఎందుకు అంటే, దేవాలయానికి వెళ్ళకుండా ఉండటానికి. రోజు వెళ్తూ ఉంటే నీ శక్తి మారిపోతూ ఉంటుంది, నీ లోపల ఆలోచనలు మారుతూ ఉంటాయి. కాబట్టి దేవాలయంలో చాలా అద్భుతమైనటువంటి శక్తి. ప్రదక్షిణం చేయడం ఎందుకు అంటే, గర్భాలయంలో ఉండేటువంటి మూర్తికి ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తి చుట్టూ కనుక మనం తిరగటం వల్ల దీనిలో పూర్వీకులు ఎప్పుడు కూడా, మీరు తమిళనాడు దేవాలయాలు చూసే ఉంటారు కదా,
తమిళనాడు అద్భుతం దేవాలయంలో దేవాలయంలో నడిస్తే మరలా వాకింగ్ అక్కరలే. అంతే ఇంకా. ఇప్పుడు బాగా ఎంత పెద్దవి. ఇంట్లో బాగా కుంగ తిని వాకింగ్ ప్రత్యేకంగా గంట సేపు వెళ్ళటం ఎందుకు? పూర్వకాలంలో ప్రారంభం దగ్గర నుంచి చూస్తే ఆ. 2-3 కిలోమీటర్ల వరకు అలా ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు శ్రీరంగం కానీ అరుణాచలం కానీ ఈ దేవాలయాలన్నీ, ఆ తంజావూరు బృహదీశ్వరాలయం కానీ ఆ దేవాలయాలు చూస్తే అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ దేవాలయాలలో నడుస్తూ పోతూ ఉంటే ఇంకా ఇంకా వాకింగ్, ఈ ఎనర్జీ ఇవేవి అక్కరలే. మన హిందూ దేవాలయాలు సందర్శనం చేసేటువంటి వారికి ఆరోగ్యము బాగుంటుంది, అలాగే ఐశ్వర్యము బాగుంటుంది, లోపల ఉన్నటువంటి నకారాత్మకమైన శక్తులు వెళ్ళిపోతాయి. కాబట్టి దేవాలయంకు వెళ్ళండి, ప్రదక్షిణములు చెయ్యండి. ప్రదక్షిణములు చేస్తున్నప్పుడు కూడా ఒక పవిత్రమైనటువంటి నామము, ఏ నామమైనా పర్వాలేదు, ఒక భగవంతుడి యొక్క నామము, అది రామనామమా, అది కృష్ణనామమా, అది శివనామమా, అది అమ్మవారిదా అన్న మీమాంసక్కరలేదు. నీ ఉపాస్య దైవము ఏదైతే ఆ దేవతకు సంబంధించినటువంటి నామము చక్కగా మనస్సులో పరా పశ్యంతి మధ్యమా వైఖరి అనేటువంటి 4 స్వరూపముల యొక్క వాక్కుకు ఆ నామాన్ని జోడించి మనస్సును నియంత్రించి చక్కగా ఆ నామ సంకీర్తనం చేస్తూ ఆ దేవాలయ గోపురాన్ని చూస్తూ గర్భాలయం ముందు ఉన్నటువంటి మూర్తి యొక్క భావనను చేస్తూ అలా ప్రదక్షిణం చేస్తూ ఉంటే నీ లోపల అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. చెడు తొలగిపోతుంది, మంచి మిగిలిపోతుంది. నీ లోపల ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ వెళ్ళిపోతాయి. దైవీ శక్తులు నీ లోపలికి వస్తాయి. దైవీ శక్తుల యొక్క కలయికతో నీ మానవాతీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జాగృతమైనటువంటి ఒక శక్తి అనేటువంటిది నీ యందు ప్రస్ఫుటంగా ఉంటుంది. కాబట్టి దేవాలయంలో ప్రదక్షిణములు చేసేటప్పుడు ఇటు మంత్రము, నామజపము, మూర్తి దర్శనము, అంతరంగ దర్శనము చేస్తూ ప్రదక్షిణం చెయ్యమని శాస్త్రము చెప్తుంది. చాలా చక్కగా అలా చెయ్యగలిగితేనే ప్రదక్షిణం అవుతుంది. మాట్లాడుకుంటూ, ఫోన్ మాట్లాడుకుంటూ, అక్కడ చెత్త కబుర్లు చెప్పుకుంటూ, అక్కడ పిల్లలు చూస్తూ ఉంటాం. పిల్లలు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఏదో క్రికెట్ గురించి మాట్లాడుకుంటూ, వద్దు, నిశ్శబ్దంగా చెయ్యాలి. నీతో నీవు మాట్లాడుకో. ఇప్పుడు మనిషి తనతో తాను మాట్లాడుకోవడం లేదు, ఎక్కడ అది కోల్పోయాడు. ముందు మనతో మనం మాట్లాడుకోవాలి. పూజాగతిలో మనం చేసే ప్రక్రియని అది. పూజాగదిలో కూర్చొని అక్కడ కూడా ఫోనే ఉంటుంది మన పక్కన. ఆ పూజాగదిలో కూడా పూజ చేస్తూ కూడా దేవుడితో సెల్ఫీ 5 నిమిషాలు అక్కడ పెట్టేస్తాం. కానీ మర్చిపోండి, మిమ్మల్ని మీరు మరచిపోయే స్థితికి తీసుకువెళ్ళటానికి ప్రదక్షిణం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మన సంప్రదాయంలో ఉన్న ప్రతిదీ కూడా మానవుడిని మాధవుడిగా మార్చటం కోసమే. మానవుడు మాధవుడు కావటం ఎలా, ఇది మన జీవన విధానం, ఇది మన సంప్రదాయం. ఆ సంప్రదాయంలో భాగములే ఇవన్నీ. ప్రతి నిత్యము దేవాలయ దర్శనము, దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి దర్శనము, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది చెయ్యగలిగితే మానవుడు తాను మరణించే లోపు మాధవుడు అవుతాడు. మాధవుడైతే ఇంకా మరణించడం లేదు, ఎప్పటికీ సజీవంగా ఉండిపోతారంతే. వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.